హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ షిఫ్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదండి, అవి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ జియోగ్రఫీ రిలేటెడ్. లార్జెస్ట్ లేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి అడిగారండి. వాట్ ఈస్ ద లార్జెస్ట్ లేక్ ఇన్ ఇండియా? భారతదేశంలోని అతి పెద్ద సరస్సు ఏది? మేబీ అది ఫ్రెష్ వాటర్ లేక లేదా మనకి ఏమంటారు నెక్స్ట్ సాల్ట్ వాటర్ లేక, ఇట్లా మనకి స్పెసిఫికేషన్స్ అనేవి ఇవ్వలేదండి. కాబట్టి ఇది మనమే ఒకసారి డిస్కస్ చేద్దాం. లార్జెస్ట్లో మనకి ఫ్రెష్ వాటర్ లేక్ అనేది ఒకటి ఉంటుంది, అలాగే సాల్ట్ వాటర్ లేక్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. ఫ్రెష్ వాటర్ లేక్ లార్జెస్ట్ ఏది అంటే ఇండియాలో ఉల్లార్ లేక్ అని చెప్పేసి అంటాం. ఉల్లార్ లేక్ వచ్చేటప్పటికి జమ్మూ అండ్ కాశ్మీర్లో లొకేట్ అయ్యి ఉంది. సాల్ట్ వాటర్ లేక్ అంటే మనకి సాంబార్ లేక్ అనే దాన్ని చెప్తాం. సో ఈ లేక్ వచ్చేటప్పటికి రాజస్థాన్లో లొకేట్ అయి ఉంది. ఇట్లా ఫ్రెష్ వాటర్ లేక్. అదే కనుక లాంగెస్ట్లోకి వచ్చారనుకోండి, లాంగెస్ట్లో ఫ్రెష్ వాటర్ లేక్ వచ్చేటప్పటికి మనకి వెంబనాడ్ లేక్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇది కేరళలో ఉంది. వెంబనాడన్ లేక్ అని చెప్పి దీన్ని చెప్తారు. లేదా సాల్ట్ వాటర్ లేక్ అన్నారు అనుకోండి, చిల్కా లేక్ అని చెప్పేసి అంటాం. ఇది వచ్చేటప్పటికి ఒడిస్సాలో లొకేట్ అయింది. లాంగెస్ట్, లార్జెస్ట్ ఇలా చెప్పడం జరుగుతుంది. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి ఉల్లార్ లేక్తో పాటుగా ధాల్ లేక్ అనేది ఇంకొకటి ఉంది. దాంతో పాటుగా సోమురారి లేక్ అని చెప్పేసి ఇంకొకటి కూడా ఉంది. సోమురారి లేక్, ధాల్ లేక్, ఉల్లార్ లేక్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ లేక్స్ అనమాట జనరల్గా ఇండియాలో, ఎస్పెషల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఈ డాల్ లేక్ ఉంది చూసారా, దీని మీద ప్రతి సంవత్సరం కూడా ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. దాన్ని షికారా ఫెస్టివల్ అంటారు, బోట్ ఫెస్టివల్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి రాజస్థాన్లో ఉదయ్పూర్ ఉంది. దాన్ని సిటీ ఆఫ్ లేక్స్ అని కూడా అంటారు. ఈవెన్ నైనిటాల్ని కూడా పిలవడం జరుగుతుంది, బట్ ఉదయ్పూర్ని కూడా పిలవడం జరుగుతుంది సిటీ ఆఫ్ లేక్స్ అని. అలాగే నెక్స్ట్ రాజస్థాన్లోనే మనకి సాంబార్ లేక్తో పాటుగా అన్నా సాగర్ లేక్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది, అన్నా సాగర్. అలాగే పుష్కర్ లేక్ అని చెప్పి ఇంకొకటి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని కూడా అంటూ ఉంటారు. పుష్కర్ లేక్ అనేదాన్ని ఎపిక్ పరంగా కూడా చూసుకోవచ్చు అది. అలాగే నెక్స్ట్ జయసముద్రం లేక్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. జయసముద్రం లేక్, అన్నా సాగర్ లేక్, ఉదయ్పూర్ లేక్ ఇవన్నీ కూడా రాజస్థాన్లో ఇంపార్టెంట్ లేక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఒడిస్సాలో చిల్కా లేక్తో పాటుగా అనుస్పా లేక్ అని చెప్పేసి ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్. ఇలా లేక్స్ నుంచి జనరల్గా క్వశ్చన్స్ అడుగుతారు, ప్రాబ్లం లేదు. అండ్ ఈ షిఫ్ట్లోనంటే క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ డేస్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఈజీగా వచ్చాయని స్టూడెంట్స్ అంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫ్రెష్ వాటర్ లేక్ కొంచెం సరే ఉల్లార్, దీనిని టెక్టానిక్ లేక్ అని కూడా పిలవచ్చు. టెక్టానిక్ ఫార్మేషన్ వల్ల ఇది ఏర్పడింది. వాల్కెనిక్ లేక్, టెక్టానిక్ లేక్ ఇట్లా. ఇండియాలో పర్ఫెక్ట్ వాల్కెనిక్ లేక్ ఏది అంటే అగ్ని పర్వతానికి సంబంధించి లోనార్ లేక్ అనేదాన్ని చెప్పొచ్చు. ఇది మనకి మహారాష్ట్రలో లొకేట్ అయి ఉంది. 2 years బ్యాక్ ఈ లేక్ అనేది మొత్తం పింక్ కలర్లో మారిపోయిందంట, బికాస్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ డిఫరెన్సెస్. ఈ లోనార్ లేక్ ఉంది చూసారా, దీనిని క్రేటర్ లేక్ అని కూడా పిలుస్తారు, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ క్రేటర్ లేక్, వోల్కనిక్ లేక్ ఇలాగా. అలాగే మధ్యప్రదేశ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లేక్గా బోస్తాల్ అని చెప్పేసి ఉంది, దాన్ని పిలవడం జరుగుతుంది. అండ్ ఈవెన్ లడాక్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది పాంగాంగ్ లేక్ అని చెప్పేసి అంటాం. ఇన్ లడాక్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లేక్ ఈస్ నథింగ్ బట్ పాంగాంగ్ లేక్. దీని స్పెషాలిటీ ఏంటి అంటే మనకి వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి, మీకు తెలుసు కదా, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, బయోస్పియర్స్ ఇట్లా. పాంగాంగ్ లేక్ దగ్గర నైట్ స్కై శాంచురీ అనేది ఇండియా ఫస్ట్ టైం మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో మనకి సూర్యతాల్ అని చెప్పేసి ఉంది, సూర్యతాల్. అలాగే నెక్స్ట్ చంద్రతాల్ అని ఇంకొకటి. ఈ లేక్స్ అన్ని కూడా హిమాచల్ ప్రదేశ్లో ఫేమస్ లేక్స్. ఇక్కడ నుంచే చీనాబ్ లాంటి రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆరిజినేట్ అయినాయి అని చెప్తా ఉంటారు. అండ్ ఇక్కడ రేణుకా లేక్ అని చెప్పేసి ఇంకొక ఇంపార్టెంట్ లేక్ కూడా ఉంది. దీని స్పెషాలిటీ ఏంటి అంటే వెట్లాండ్స్ అంటాం, అంటే చిత్తడి నేలలుగా చెప్పడం జరుగుతుంది వెట్లాండ్స్. ఈ వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రపంచంలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఆ సిస్టమ్ని ఏమని పిలుస్తారు అంటే రామ్సర్ సైట్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. రామ్సర్ అనేది ఇరాన్లో ఒక సిటీ అనమాట. రామ్సర్ ఈజ్ అ సిటీ ఇన్ ఇరాన్గా చెప్పడం జరుగుతుంది. అలాంటి రామ్సర్ ఏరియాలో వెట్లాండ్స్ని ప్రపంచంలో కాపాడాలి అని అండ్ దే ఫార్మ్డ్ ఆ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ రామ్సర్ సైట్. ఇండియాలో టోటల్ ఉన్న వెట్లాండ్స్లో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయంటే ఈ వెట్లాండ్స్లో 75 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ఈ 75 రామ్సర్ సైట్స్లో స్మాలెస్ట్ రామ్సర్ సైట్, అతి చిన్న రామ్సర్ సైట్ ఏది అంటే రేణుకా వెట్లాండ్గా చెప్తాం. ఇది మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అతి పెద్ద రామ్సర్ సైట్ ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సుందర్బన్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా వైజ్ చెప్తున్నాం, సుందర్బన్స్
బంద్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఏరియాగా కూడా చెప్పడం జరుగుతుంది. అలా వీటిని గుర్తుపెట్టుకోవచ్చు, రేణుకా లేక్, రేణుకా వెట్లాండ్ అనేది. నెక్స్ట్ ఉత్తరాఖండ్ లో ఇంపార్టెంట్ గా మనకి నైనతల్ అని చెప్పేసి ఉంటది అనమాట. నైనతల్ గానీ లేకపోతే నెక్స్ట్ భీమ్తల్ గానీ ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్ లో ఇంపార్టెంట్ లేక్స్ గా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ వాటంతటవే ఏర్పడ్డాయి, న్యాచురల్ లేక్స్ అంటాం, రివర్స్ వల్ల జియోలాజికల్ ప్రాసెస్ వల్ల ఏర్పడ్డాయి. కానీ ఉత్తరప్రదేశ్ లో మనకు ఒక లేక్ ఉందన్నమాట, గోవింద వల్లభ సాగర పంత్. గోవింద వల్లభ సాగర పంత్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఇది లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్ ఇన్ ఇండియా, లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఇన్ ఇండియా. మానవుల చేత కృత్రిమంగా ఏర్పడిన అతిపెద్ద సరస్సు భారతదేశంలో ఉత్తరప్రదేశ్ లో గోవింద వల్లభ సాగర పంత్ గా చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి ఆర్టిఫిషియల్ లేకే, మ్యాన్ మేడ్ లేకే తమిళనాడులో కూడా ఉంది. దాని పేరు కొడైకెనాల్. కొడైకెనాల్ ఇస్ అ హిల్ స్టేషన్ అండ్ యాజ్ వెల్ as ఇక్కడ మనకి కొడైకెనాల్ లేక్ కూడా ఉంది, అది ఆర్టిఫిషియల్ లేకే అనమాట. అదే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి కొల్లేరు లేక్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని ఫేమస్ గా చెప్పడం జరుగుతుంది. ఇలా అదే కర్ణాటక తీసుకుంటే మనకి ఉల్సూర్, హెబ్బల్ ఇలా చెప్తాం. కేరళ మీకు ఆల్రెడీ తెలుసు, వెంబనాడ్, అష్టముడి లాంటి లేక్స్ అనేవి కేరళలో ఫేమస్. ఇలా ప్రతి స్టేట్ లో కూడా మనకి లేక్స్ అనేవి ఉన్నాయి. ఈవెన్ పంజాబ్ లో ఇంపార్టెంట్ లేక్ వచ్చేటప్పటికి మనకి హరికే లేక్ అని చెప్పేసి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రదేశం అండ్ యాజ్ వెల్ as అ లేక్ కూడా, హరికే లేక్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ పంజాబ్ ఏరియా. ఈ స్టడీ ఆఫ్ లేక్స్ ఉంది చూసారా, ఏవైతే సరస్సులు ఉన్నాయో వాటిని చదవడాన్ని పొటమాలజీగా చెప్పడం జరుగుతుంది, లిమ్నాలజీగా చెప్పడం జరుగుతుంది. లిమ్నాలజీ ఈజ్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ లేక్స్. రివర్స్ కి అయితే మాత్రం స్టడీ ఆఫ్ పొటమాలజీగా అంటారు. దిస్ ఈజ్ రివర్స్ అండ్ దిస్ ఈజ్ అ లేక్స్ గా చెప్తాం. లేక్స్ ని చదవడాన్ని, సరస్సుల్ని చదవడాన్ని లిమ్నాలజీ, నదుల్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని పొటమాలజీగా చెప్తారు. సో ఇవి లేక్స్ కి సంబంధించిన కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వన్, గార్బా డాన్స్ ఉంది చూసారా, ఈ గార్బా నృత్యం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగారంట. సో దట్ ఈస్ నథింగ్ బట్ గుజరాత్. సో గుజరాత్ స్టేట్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ డాన్స్ గా గార్బా డాన్స్ ని చెప్తాం. ఇలాంటివి మనం ఈజీగా పెట్టచ్చు అనమాట. దాండియా, గార్బా లాంటివి గుజరాత్ అని, లేకపోతే నెక్స్ట్ బాంగ్రా లాంటి డాన్సెస్ పంజాబ్ కి సంబంధించని. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పెట్టచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్ కనుక డిఫికల్ట్ గా అడిగితే వేరే షిఫ్ట్స్ లో టైప్స్ ఆఫ్ గార్బాస్ లో ఇందులో ఏది ఉంది లేదా ఏది లేదు అని చెప్పి అడగచ్చు. గార్బా అనేది మనకి ప్రపంచవ్యాప్తంగా వన్ ఆఫ్ ద రినోడ్ డాన్స్ గా చెప్తాం. ఇందులో టైప్స్ ఏంటి అంటే, ఒకటి థాలీ గార్బా అని చెప్పేసి ఉంటుంది, థాలీ గార్బా. ఇందులో జస్ట్ ఒక క్లాప్స్ తో మనకి దీనిని డాన్స్ ని చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి థాన్ గార్బా అని చెప్పేసి ఉంటుంది. థాన్ గార్బా అనేది ఇంకొక స్టైల్ అనమాట. రాస్ గార్బా అనేది ఇంకొక స్టైల్. హజన్ అనేది ఇంకొక స్టైల్. హజన్, రాస్, థాన్, థాలీ గార్బా ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ గార్బాస్ గా చెప్తాం. గుర్తుండడం చాలా కష్టమే, కాకపోతే కొంచెం ట్రై చేస్తే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ర్యాట్స్ ని పోగొట్టడానికి గార్బాని ఆడతారు, ఇట్లాంటి ఒక స్టేట్మెంట్స్. ర్యాట్స్ ని ఎందుకు అంటే, ఆర్య అంటే రాస్, టీ అంటే ఇక్కడ మనకి థాన్ అండ్ థాలీ. సో ఇవి టైప్స్ ఆఫ్ గార్బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాంటిది ఏదో ఒక కోడ్ని మనం తీసుకొని గుర్తుపెట్టుకోగలిగితే ఇది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ గుజరాత్లో ఇంపార్టెంట్ ప్లేసెస్లో మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను మళ్ళీ చెప్తున్నాను, గిర్ అనే ఏరియా ఏదైతే ఉందో సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్కొక్కసారి క్వశ్చన్స్ చాలా డిఫరెంట్గా అడుగుతారు. ఎలాగా అంటే, ఈ గిర్ అనేది ఇంపార్టెంట్ హిల్స్ ఇన్ గుజరాత్ ఏరియా. ఇది చాలా వరకు చాలా మంది స్టూడెంట్స్ పెట్టేస్తారు. అయితే గిర్ మౌంటైన్స్ ఆర్ గిర్ హిల్స్ ఆర్ very famous in Gujarat area. Which of the following option is suitable for that highest peak of Gir mountains? గిర్ పర్వతాల్లో అత్యంత ఎత్తైన శిఖరంగా దేన్ని చెప్తారో అని అడుగుతారు. ఆన్సర్ వచ్చేటప్పటికి గోరఖ్నాథ్. గోరఖ్నాథ్ ఈజ్ అ ఫేమస్ టెంపుల్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఏరియా. ఉత్తరప్రదేశ్ లో గోరఖ్నాథ్ అనే టెంపుల్ ఉంది, అది వేరు. గోరఖ్నాథ్ పీక్ అనేది దాదాపుగా 3000 ప్లస్ 3366 అనుకుంటా అప్రాక్సిమేట్లీ అన్ని అడుగుల ఎత్తులో సీ లెవెల్ కి ఈ గోరఖ్నాథ్ పీక్ గిర్ హిల్స్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది. అలాంటివి అడగచ్చు. లేదా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్ ఇన్ గుజరాత్ ఈస్ సబర్మతి రివర్. సబర్మతి కానీ నెక్స్ట్ వచ్చేటప్పటికి మాహీ రివర్ అండ్ అగైన్ నర్మదా రివర్, తపతి రివర్. ఈ రివర్స్ అన్ని కూడా మనకి అరేబియన్ సముద్రంలోకి ఎలా వెళ్తాయంటే త్రూ గుజరాత్. గల్ఫ్ ఆఫ్ కంబత్, గల్ఫ్ ఆఫ్ కాంబే ఏరియాస్ ఉంటే ఆ ఏరియాస్ నుంచి అరేబియన్ సముద్రంలోకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ నర్మదా, తపతి ఈస్ కాల్డ్ as a twin rivers in India. On Narmada river in Gujarat we have a dam, Sardar
సరోవర్ అనే ఒక డ్యామ్ ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల అటు రాజస్థాన్ అండ్ యాజ్ వెల్ as గుజరాత్ అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా బెనిఫిట్ ని కూడా పొందుతున్నాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ మార్బుల్ రివర్ ఇలాగా నర్మదాని పిలుస్తారు. ఈవెన్ ఇన్ గుజరాత్ వీ హ్యావ్ వన్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ విచ్ ఈస్ కాల్డ్ as కాక్రపారా న్యూక్లియర్ పవర్ స్టేషన్ అనేది మనకి గుజరాత్ లో లొకేట్ అయి ఉంది. ఇండియాస్ ఓల్డెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లేదా ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గా తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనే దాన్ని చెప్పొచ్చు. ఇది వచ్చేటప్పటికి మనకి మహారాష్ట్రలో లొకేట్ అయి ఉంది తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని. ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అని హోమీ జహంగీర్ బాబా అని పిలుస్తారు. ఇలా కొన్ని నేర్చుకున్నాం అనుకోండి, ఆప్షన్స్ ని కానీ కాన్సెప్ట్ ని బట్టి కానీ సపోర్ట్ తీసుకొని కొన్ని క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ పెట్టచ్చు అనమాట. అలాగే ఇన్ఫాక్ట్ ఇంకా గుజరాత్ లో ఇంపార్టెంట్ గా మనకి కోస్టల్ ఏరియా ఉంది, కచ్ అండ్ కతియావార్. గుజరాత్ కోస్టల్ ఏరియాని కచ్ అండ్ కతియావార్ ఏరియాగా పిలుస్తారు. ఇక్కడ హైయెస్ట్ టైడల్ పోర్ట్ ఒకటి ఉందన్నమాట. దాని పేరు కాండ్లా, దీన దయాల్ గా మార్చారు. ఈవెన్ గుజరాత్ నుంచి ఆర్ట్ అండ్ కల్చర్ లో కూడా క్వశ్చన్స్ అడుగుతారు. గుజరాత్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు. దాన్ని రన్ ఉత్సవ్ గా పిలవడం జరుగుతుంది. రన్ ఆఫ్ కచ్ ఈజ్ అ ఫేమస్ ప్లేస్ ఇన్ గుజరాత్, బ్లాక్ బక్ ఈజ్ అ ఫేమస్ ప్లేస్ ఇన్ గుజరాత్, మెరైన్ నేషనల్ పార్క్ ఈజ్ అ ఫేమస్ ప్లేస్ ఇన్ గుజరాత్. ఇలాగా సో రన్ ఉత్సవ్ అనేది ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్, అంతర్జాతీయ కైట్ దినోత్సవం కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు. దాంతో పాటుగా ఈ SSC CHSL లోనే ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, మోదేరా ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారని. మోదేరా డాన్స్ ఫెస్టివల్ అనేది కూడా గుజరాత్ లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఫెస్టివల్ అన్నమాట. అలాగే నెక్స్ట్ మనకి శామ్లాజీ మేళా అనే ఒక ఉత్సవాన్ని కూడా గుజరాత్ లోనే కన్సిడర్ చేస్తారు. శామ్లాజీ మేళా ఇది ఒకటి. ఇలా డిఫరెంట్ ఫెస్టివల్స్ ని మనకి ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ గజని అటాక్ చేసిన సోమనాథేశ్వర టెంపుల్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి గుజరాత్ లోనే లొకేట్ అయ్యి ఉంది. అండ్ గుజరాత్ ఈజ్ హై ప్రొడక్షన్ ఆఫ్ కాటన్ ని ప్రొడ్యూస్ చేయడంలో కానీ, లేకపోతే గ్రౌండ్ నట్స్, వేరుశనగ అంటాం కదా, గ్రౌండ్ నట్స్ అండ్ కాటన్ ని ప్రొడ్యూస్ చేయడంలో గుజరాత్ ఈజ్ అ టాప్ నోట్ స్టేట్ ఇన్ ఇండియా. అలాగే ఇక్కడ ఉండే గ్రాస్ ల్యాండ్స్ కి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉండే గ్రాస్ ల్యాండ్స్ ని బన్నీ గ్రాస్ ల్యాండ్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇలా గుజరాత్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ని మనం చెప్పుకోవచ్చు. బట్ ఇవి కొంతవరకు గుర్తుపెట్టుకుంటే ప్లేసెస్ కి సంబంధించి మీకు ఎక్కడైనా వేరే ఆప్షన్స్ లో కూడా ఇవి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ రిలేటెడ్ టు స్టేట్ ఎమర్జెన్సీ అని చెప్పేసి అడిగారంట. సో స్టేట్ ఎమర్జెన్సీకి సంబంధించింది ఏది అంటే మనకి ఆర్టికల్ 356 గా చెప్పడం జరుగుతుంది. ఇది అవుతుంది. ఈవెన్ దీనిని మనకి ప్రెసిడెంట్ రూల్ అని కూడా పిలవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ప్రెసిడెంట్ రూల్. టోటల్ గా మనకి ఈ ఎమర్జెన్సీస్ ఉన్నాయి చూసారా, 3 types లో ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి నేషనల్ ఎమర్జెన్సీగా చెప్పడం జరుగుతుంది. నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేటప్పటికి ఆర్టికల్ 352లో దీన్ని మెన్షన్ చేశారు. స్టేట్ ఎమర్జెన్సీ లేదా ప్రెసిడెంట్ రూల్ 356లో మెన్షన్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అని చెప్పేసి అంటాం. ఈ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది 360లో, ఆర్థిక పరంగా ఎమర్జెన్సీ అనేది 360 టైంలో, 352లో స్టేట్స్ కి సంబంధించి, అలాగే నేషనల్ కి సంబంధించి 356లో స్టేట్స్ కి సంబంధించి. ఇలాగా ఈ ఎమర్జెన్సీస్. అయితే నేషనల్ ఎమర్జెన్సీ ఉంది చూసారా, ఇది ఎప్పుడు అంటే వార్ టైంలో, ఏదైనా యుద్ధాలు జరిగినప్పుడు కానీ, ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్, బయట సందర్భాల్లో అంటే మనకి వేరే కంట్రీస్ నుంచి బోర్డర్ ఏరియా దగ్గర థ్రెట్స్ వచ్చిన ఇలాంటి వాటిల్లో మనకి నేషనల్ ఎమర్జెన్సీ దాన్ని విధించడం జరుగుతుంది. అది ఒక టైప్. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అని చెప్పేసి అంటారు. ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ గా చెప్పచ్చు. అయితే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనే వర్డ్ ని 44వ సవరణ 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసేసి ఆర్మడ్ రెబిలియన్ అని చెప్పేసి పెట్టారు. ఆర్మడ్ రెబిలియన్ లేదా ఇంటర్నల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనకి అప్పుడు కూడా నేషనల్ ఎమర్జెన్సీ అనేది వస్తుంది. నేషనల్ ఎమర్జెన్సీ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ వల్ల, బయట వాటి వల్ల, లేదా మనకి ఆర్మడ్ రెబిలియన్ ఆర్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో దాని వల్ల. ఇది వరకు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని వాడేవాళ్ళం, దాన్ని 44th అమెండ్మెంట్ ద్వారా తీసివేయడం జరిగింది అనమాట. సో ఇలా మనం మాట్లాడుకోవచ్చు. ఈవెన్ ఈ నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి ఒక కేసు కూడా ఉంది. మినర్వా మిల్ ఏదైతే ఉందో, మినర్వా మిల్ కేస్ ఆఫ్ 1980 అనేది దీనికి ఒక రిఫరెన్స్ గా కూడా తీసుకోవచ్చు ఈ ఎమర్జెన్సీస్ కి సంబంధించి.
ఇవి మనకి 352, 356 ఇలా చెప్తాం. అలాగే నెక్స్ట్ 358 ఆర్టికల్ ఒకటి ఉంటుంది, 359 ఆర్టికల్, ఇలా ఆర్టికల్స్ ఉంటాయి. 358 ఆర్టికల్లో ఏంటి అంటే సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. సో నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, జాతీయ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి ఉంటుంది. అయితే మనకి ఈ ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 19 గురించి ఇది మాట్లాడుతుంది. మళ్ళీ మనకి 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా, 44వ సవరణ ద్వారా ఆర్టికల్ 19ని కంప్లీట్గా సస్పెండ్ చేయడానికి లేదు అని చెప్పేసి ఇంకొక ప్రొవిజన్ని తీసుకురావడం జరిగింది. ఇలా మనకి చాలా చేంజెస్ అనేవి వీటిలో తీసుకొచ్చారనమాట. ఇది మనకి ఫండమెంటల్ రైట్స్ అండ్ ఎమర్జెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి ఇంటర్లింక్ అయి ఉన్న కాన్సెప్ట్ కదా అని చెప్పచ్చు. ఇంకా స్టేట్ ఎమర్జెన్సీలు, ఫినాన్షియల్ ఎమర్జెన్సీలో కూడా డిఫరెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి, ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. అదంతా చెప్తే క్లాస్ అవుతుంది కాబట్టి జస్ట్ సింపుల్గా ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది ఒక క్వశ్చన్. అంటే మొత్తం ఇప్పటి వరకు ఇచ్చిన షిఫ్ట్స్లో ఇది డిఫరెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇలా క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ టైం మనకు ఒక ఎమర్జెన్సీ రిలేటెడ్ క్వశ్చన్ని అడగడం జరిగింది. సో నెక్స్ట్ వన్, వేర్ వాజ్ ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ హెల్డ్? సో మనకి ఏ ఇయర్ది అడుగుతున్నారు అనేది ఐడియా లేదండి. మేబీ 2022లో జరిగిపోయింది కాబట్టి 2022కి అయితే ఆన్సర్ 2022లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో మనకి ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ అనేది జరిగిందనమాట. ఇది ఆన్సర్ అవుతుంది. అసలు ఫస్ట్ ఈ T20 ఫస్ట్ వరల్డ్ కప్ 2007లో T20కి సంబంధించి అయితే సౌత్ ఆఫ్రికాలో జరిగింది. అండ్ నెక్స్ట్ 2016లో ఇండియా హోస్ట్ చేసింది, 2022లో ఆస్ట్రేలియా, అండ్ 2024లో యుఎస్ఏ అండ్ వెస్టిండీస్. మళ్ళీ మనం 2026లో హోస్ట్ చేస్తున్నాం శ్రీలంకతో కలిసి. ఇండియా అండ్ శ్రీలంక 2026, 2028లో ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్, 2030లో ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఈ మూడు కలిసి మనకి 2030లో నిర్వహించనున్నాయి ఇవి. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ సంవత్సరం 2023 ఫిఫా విమెన్స్ కప్ ఉంది కదా, ఫిఫా 2023 మెన్స్ కప్ ఏమో మనకి ఈ సౌదీ అరేబియా కంట్రీ నిర్వహిస్తుంది. విమెన్స్కి సంబంధించి అయితే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ కలిసి నిర్వహిస్తున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ బ్రోక్ దేర్ ఓన్ రికార్డ్ అండ్ సెటప్ అ న్యూ రికార్డ్ ఇన్ మెన్స్ పోల్ వాల్ట్? సో మెన్స్ పోల్ వాల్ట్ అన్న పోల్ జంపింగ్ అని కూడా పిలవచ్చు అనమాట. ఈ గేమ్ని, ఆ రికార్డ్ని సెట్ చేసింది ఎర్మాన్ డ్యూప్లెంటిస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వీడిష్ పర్సన్ అనమాట, అమెరికన్ బోర్న్ స్వీడిష్ ప్లేయర్. ఈయన ఈ రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. రీసెంట్గా మనకి ఈ ఇయర్ ఫిబ్రవరి మంత్లో ఫ్రాన్స్లో జరిగిన ఈవెంట్లో 6.22 మీటర్స్తో ఇండోర్లో, ఇది ఇండోర్ జరుగుతుంది, అవుట్డోర్ గేమ్గా కూడా జరుగుతుంది. అవుట్డోర్ గేమ్లో 6.21 మీటర్ అనేది వరల్డ్ రికార్డు, అది కూడా ఎర్మాన్దే. ఇప్పుడు ఆయన రికార్డ్ని ఆయనే బ్రేక్ చేసుకున్నారు, 6.22 మీటర్స్. ఇది ఇండోర్కి సంబంధించి అనమాట. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఇది కరెంట్ అఫైర్కి సంబంధించిన క్వశ్చన్ అండి. వేర్ వాజ్ 2023 మెన్స్ హాకీ వరల్డ్ కప్ హెల్డ్? సో ఈసారి 2023కి సంబంధించిన మెన్స్ హాకీ వరల్డ్ కప్ అనేది ఇండియాలోనే జరిగింది. ఎస్పెషల్లీ ప్లేస్ అడిగారు అనుకోండి, ఇండియాలోని ఒడిస్సా స్టేట్లో దీన్ని మనకి కండక్ట్ చేశారనమాట. ఒడిస్సాలో 2 స్టేడియంస్, ఒకటి కళింగా స్టేడియం దీంట్లో కండక్ట్ చేశారు, అలాగే బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం, సో దీంట్లో కూడా దాన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ 2 ఏరియాస్లో 2023 మెన్స్ హాకీ వరల్డ్ కప్ అనేది కండక్ట్ చేశారు. విన్నర్ వచ్చేటప్పటికి జర్మనీ అనమాట ఈ కంట్రీ, అలాగే రన్నర్ వచ్చేటప్పటికి బెల్జియం, థర్డ్ ప్లేస్లో నెదర్లాండ్స్ అనేది ఉంది. దీంతో జర్మనీ ఇప్పటికీ ఈ కప్ని 4 టైమ్స్ గెలుచుకుంది, ఈవెన్ పాకిస్తాన్ కూడా. ఇండియా ఇప్పటి వరకు వరల్డ్ హాకీ కప్ అనేది ఒక్కసారి గెలుచుకోవడం జరిగింది, మిగిలినవన్నీ కూడా 4 టైమ్స్ 2 టైమ్స్ ఇట్లా గెలుచుకున్నాయి. ఇది మనకి ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఒడిస్సీ డాన్సర్ రిసీవ్డ్ పద్మభూషణ్ అవార్డ్ ఇన్ 2000? ఈవెన్ పద్మభూషణ్ కానీ పద్మ విభూషణ్ ని కూడా గెలుచుకున్నారు. కేలు చరణ్ మోహపాత్ర, అగైన్ ఐమ్ రిపీటింగ్, కేలు చరణ్ మోహపాత్ర, వన్ ఆఫ్ ద రినౌడ్ అండ్ ఫేమస్ పర్సన్ ఇన్ ఒడిస్సీ క్లాసికల్ డాన్స్ గా చెప్పడం జరుగుతుంది. ఆన్సర్ ఇది అవుతుంది. ఇంకా ఒడిస్సీలో మనకి సోనల్ మాన్సింగ్ అని చెప్పేసి ఉన్నారు, ఈమె కూడా రినౌడ్ డాన్సర్ ఇన్ ఒడిస్సీ డాన్స్ గా చెప్పొచ్చు అనమాట. ఇలా ఆన్సర్ మాత్రం కేలిచరణ్ మోహపాత్ర అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లాసికల్ డాన్సర్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతున్నారండి, అది కూడా క్లాసికల్ డాన్సర్స్ లో ఫేమస్ పర్సన్స్ ఎవరైతే పద్మ అవార్డ్స్ లైక్ పద్మ విభూషణ్, పద్మభూషణ్ ఇలాంటి అవార్డ్స్ ని గెలుచుకున్నారో వాళ్ళని ఎక్కువగా అడుగుతున్నారు. మనకి కథక్లో ఇలాంటి పర్సనే ఉన్నారు, పండిట్ బ్రిజు మహారాజ్ అని చెప్పేసి, లచ్చు మహారాజ్ కానీ పండిట్ బ్రిజు మహారాజ్ కానీ వీళ్ళందరూ కూడా కథక్లో రినోడ్ డాన్సర్స్ అనమాట. అండ్ కథక్లో కూడా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి, ఒకటి జైపూరి కథక్ స్కూల్ అని చెప్పేసి ఒకటి ఉంది, లేదా జైపూర్ కథక్ గరానా, అండ్ నెక్స్ట్ లక్నో
కథక్ ఘరానా, నెక్స్ట్ బెనారస్ కథక్ ఘరానా. ఇట్లా ఘరానా అంటే ఒక టైప్ ఆఫ్ ఒక సిటీలో ఆ కథక్ వెర్షన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఓవరాల్ గా కథక్ అనేది నార్త్ ఇండియాలో ఫేమస్, ఉత్తరప్రదేశ్ లో. ఫాదర్ ఆఫ్ కథక్ గా మనకి ఈ పండిట్ బ్రిజు మహారాజ్ గారిని చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్కసారి ఈమె మీద కూడా క్వశ్చన్స్ పడుతున్నాయి. నర్తకి నటరాజన్ అని చెప్పేసి ఉన్నారు. నర్తకి నటరాజన్ ఫస్ట్ ట్రాన్స్ విమెన్ అన్నమాట, ట్రాన్స్జెండర్ విమెన్ ఎవరైతే ఈ క్లాసికల్ డాన్స్ లో పద్మ అవార్డుని తీసుకున్నారు, పద్మశ్రీ అవార్డుని తీసుకున్నారు. నర్తకి నటరాజన్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ విమెన్ హూ రిసీవ్డ్ పద్మశ్రీ అవార్డ్ రిగార్డింగ్ టు ద క్లాసికల్ డాన్స్. అది కూడా భరతనాట్యం. భరతనాట్యంలో ఇంకా యామిని కృష్ణమూర్తి, రుక్మిణీదేవి అరుందలే ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఫేమస్ పర్సన్స్ ఉన్నారనమాట. ఈవెన్ మల్లికా సారాభాయ్ గారు అటు భరతనాట్యంలో, కూచిపూడిలో కూడా ఫేమస్. కూచిపూడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన క్లాసికల్ డాన్స్ అన్నమాట. ఇందులో వెంపాటి చిన్న సత్యం అని చెప్పేసి ఉంటారు. వెంపాటి చిన్న సత్యం గారు దీంట్లో వన్ ఆఫ్ ద రినౌడ్ పర్సన్ గా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ ని అడుగుతున్నారండి, అవి ఒకసారి చూసుకోండి.